రాజకీయాల్లో ఆ మాజీ మంత్రి రూటే సెపరేట్. 2.5 దశాబ్దాల కెరీర్లో ఓటమి అంటే ఎరుగని నేత. ఎన్నికకు సీటు మారినా కొత్త నియోజకవర్గంలో చక్రం తిప్పి గెలిచొచ్చేస్తారు. ఎవరేమనుకున్నా ఫక్తు పొలిటీషియన్. అలాంటి నేత ఇప్పుడు ఏటికెదురుతున్నారు. గెలుపు గుర్రం స్పీడ్కు బ్రేకులు పడ్డాయనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఇంతకీ ఎవరా నేత? గంటా శ్రీనివాసరావు ఏపీ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ఉత్తరాంధ్రలో చక్రం తిప్పుతున్న బలమైన కాపు నేత. 25 ఏళ్ల కెరియర్లో ఓటమి ఎరగకపోవడం ఆయన ట్రాక్ రికార్డ్. ఒకసారి ఎంపీ, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రతి ఎన్నికల్లోనూ గంటా సీటు మారిపోతుంది. పక్కా సర్వేలు చేసుకుని పోటీకి అనువైన స్థానం ఎంపిక చేసుకోవడంలో దిట్ట. గంటా ప్రత్యర్థులు ఆయన్ని రాజకీయ అవకాశవాది అంటారు. సన్నిహితులు గెలుపు గుర్రమని సంబరపడుతుంటారు. ఎవరు ఎన్ని అనుకున్నా ఈ మాజీ మంత్రి మాత్రం మంచి పొలిటికల్ స్ట్రాటజిస్ట్. 90వ దశకంలో మొదలైన గంటా జర్నీలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం టర్నింగ్ పాయింట్. అప్పటికే టీడీపీలో ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ రాజకీయాల్లో జాక్పాట్ కొట్టింది మాత్రం చిరంజీవితో పరిచయం తర్వాతే. ప్రజారాజ్యం ఆవిర్భావం, విలీనం తర్వాత ఎక్కువ లబ్ధి పొందింది గంటానే అనేది రాజకీయ వర్గాల విశ్లేషణ. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా అవకాశం వచ్చిందే. విభజన తర్వాత తిరిగి సొంత గూటికి చేరిన ఆయనకు వరుసగా రెండోసారి అమాత్య యోగం పట్టిందే. 2014-2019 మధ్య చంద్రబాబు కేబినెట్లో కీలకమైన మానవ వనరుల మంత్రిత్వ శాఖకు ప్రాతినిధ్యం వహించారు. సమైక్య రాష్ట్రంలో ఆఖరి కేబినెట్ మంత్రిగా, విభజన తర్వాత ఏర్పడ్డ తొలి ప్రభుత్వంలో రెండోసారి అమాత్యుడిగా బాధ్యతలు నిర్వర్తించే అరుదైన అవకాశం గంటా శ్రీనివాసరావుకు దక్కిందే. ఈసారి గంట మోగేది ఎక్కడా? ఏపీలో ఎన్నికలకు 6 నెలల ముందు ఈ చర్చ మొదలవుతుంది. పొలిటికల్ చరిష్మా ఉన్న బలమైన కాపు నేతగా గంటా అడుగులు రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. ఇంతకాలం ఆయన ఛాన్స్ తీసుకోవడమే కానీ రాజకీయ పార్టీలకు చాయిస్ ఇచ్చింది లేదు. ఇది గంటా ట్రాక్ రికార్డ్. గెలిచినా ఓడినా అది ఎన్నికల వరకే పరిమితం అనేది గంటా విధానం. అందుకే ఆయన అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతారు అనే విమర్శలు ఎదుర్కొంటారు. ఒక విధంగా అది నిజం కూడా. ఎన్నికల రణక్షేత్రంలో ఢీ అంటే ఢీ అన్న నేతలతో సత్సంబంధాలు కొనసాగించడం అలవాటు. అదే సమయంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం పెద్ద మైనస్. గంటా కెరియర్లో గత 20 ఏళ్లు ఒక లెక్క, ఈ 5 ఏళ్లు మరో లెక్క అనేంతగా వ్యత్యాసం కనిపించింది. గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గంటాకు వైసీపీ గట్టి పోటీ ఇచ్చింది. ఒక దశలో ఓడిపోవడం ఖాయమనే వాతావరణం ఏర్పడింది. 1800 ఓట్ల స్వల్ప మెజారిటీతో వైసీపీ అభ్యర్థి కేకే రాజుపై గెలిచారు గంటా. ఇది చావు తప్పి కన్ను లొట్టబోయిన తరహా విజయం. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ 4 ఏళ్ల కాలంలో మాజీ మంత్రి రాజకీయ అజ్ఞాతవాసయ్యారు. తనను గెలిపించిన ఉత్తర నియోజకవర్గానికి చుట్టపు చూపుకే పరిమితం కావడం విమర్శలకు కారణమైందే. ప్రతి ఎన్నికల్లో కొత్త సీటు వెతుక్కునే గంటా శ్రీనివాస 2019లో తాను గెలిచిన విశాఖ నార్త్ నుంచి మరోసారి బరిలోకి దిగబోనని 2 ఏళ్ల కంటే ముందే ప్రకటించారు. దీనికి కారణం విశాఖ అభివృద్ధిలో అత్యంత కీలకమైనది ప్రైడ్ ఆఫ్ ఇండియా అని గర్వంగా చెప్పుకునే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం చేసిన ప్రయత్నం. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుపై ప్రైవేటీకరణపై అడుగులు వేసిందే. దీంతో కార్మిక వర్గం భగ్గుమందే. డిజిన్వెస్ట్మెంట్ పాలసీని వ్యతిరేకిస్తూ రాజకీయ ఆందోళనలు జరిగాయి. ఉక్కు ఉద్యమానికి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా రానంత హైప్ గంటా రాజీనామాతో సాధ్యమయ్యింది. స్టీల్ ప్లాంట్ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన ఒక దశలో వైసీపీని ఇరుకున పెట్టేశారు అనే ప్రచారం జరిగింది. తాను నిబద్ధతతో చేసిన రాజీనామాను ఆమోదించమని పదే కోరినప్పటికీ భావోద్వేగాల కోణంలో ఆలోచించిన ప్రభుత్వం ఎట్టకేలకు ఇటీవల ఆమోదించింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ద్వారా ఓ అడుగు ముందుకేసిన ఆయన తన స్థానంలో ఉక్కు కార్మికుణ్ణి పోటీ పెట్టి ఉప ఎన్నికల్లో గెలిపించుకుని వస్తారని వాగ్దానం చేశారు. రాజకీయ వ్యూహాల్లో ఇవేవీ కార్యరూపం దాల్చకపోయినా విశాఖ జీవనాడైన ఉక్కు పరిరక్షణ కోసం గంటా చేసిన రాజీనామాను మైలురాయిగా చెప్పుకోవచ్చు. గంటా రాజకీయ ప్రయాణం నల్లేరు మీద నడకలా సాగింది. ఎంతటి గడ్డు కాలమైనా గెలిచి వచ్చే వ్యూహాలతో ఎన్నికలకు రెడీ అవుతుంటారు. తనకంటూ సొంత నియోజకవర్గం లేకపోయినా ఇప్పటి వరకు ఓటమి ఎరగకపోవడం ఒక ఎత్తు. అటువంటి నేతకు వచ్చే ఎన్నికల్లో పోటీకి సీటు లేకుండా పోయిందనే ప్రచారం ఇటీవల జోరుగా సాగుతోంది. అది వ్యక్తిగతంగా గంటాకు ఇబ్బందికరమైన పరిస్థితిని కల్పించింది. 1998లో రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఉద్దండులను ఓడించడం ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు గంటా. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2004లో చోడవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ప్రజారాజ్యంలో చేరి గవర్ల కంచుకోటైన అనకాపల్లిని చేజెక్కించుకున్నారు.
ఇది గంటా కెరియర్లో ప్రత్యేకమైన ఎన్నిక. ఇక్కడ గెలిచిన తర్వాతే ఆయనకు అమాత్య యోగం పట్టింది. 2014లో తిరిగి టీడీపీ నుంచి భీమునిపట్నం నుంచి బరిలోకి దిగారు. రెండోసారి మంత్రి ఛాన్స్ లభించడంతో ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాలపై గంటా పట్టు పెరిగింది. ఈ క్రమంలోనే సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడితో వర్గ విభేదాలు తలెత్తాయి. బహిరంగ విమర్శలు చేసుకోవడం ద్వారా వీరిద్దరూ రాజకీయాలను ఎప్పటికప్పుడు వేడెక్కించేవారు. స్వపక్షంలోనే విపక్షమనింతగా అయ్యన్న గంటా మధ్య రాజకీయం హోరాహోరీగా నడిచింది. అప్పటి వరకు గ్రామీణ సెమీ అర్బన్ ఓటర్లను మాత్రమే చూసిన గంటా శ్రీనివాస్ తొలిసారి 2019లో విశాఖ నార్త్లో టీడీపీ తరపున నిలబడినప్పటికీ జనం ఆఖరి నిమిషం వరకు టెన్షన్ పెట్టారు. స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. మరోసారి ఈ సీట్లో పోటీ చేయాలని ప్రకటించడం ద్వారా తన నెక్స్ట్ డెస్టినేషన్ వెతుక్కునే పనిలో భాగంగా తిరిగి భీమిలి వైపు కన్నేశారు. పోటీకి సిద్ధం అనే స్థాయిలో అక్కడ లీడర్లతో క్యాడర్తో పరిచయాలను విస్తృతం చేశారు గంటా శ్రీనివాస్. టీడీపీకి బలమైన సీటుగా ముద్రపడ్డ భీమిలిలో కాపు యాదవ ఓట్లు కీలకం. ఈ సీటుపై వైసీపీ పట్టు బిగిస్తోంది. ఇంత కీలకమైన చోట మరోసారి పోటీ చేసి సత్తా చాటాలనేది గంటా ఆలోచన. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలో పలువురు సిట్టింగులు కీలక నేతలకు టికెట్లు దక్కట్లేదు. టికెట్ దక్కిన వారికి సిట్టింగ్ సీటు దొరకట్లేదు. మిగిలిన అన్ని చోట్ల సంగతి ఎలా ఉన్నా రాజకీయ వర్గాలను వేడెక్కిస్తున్నది మాత్రం విజయనగరం జిల్లా చీపురుపల్లి సీటు. వచ్చే ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేయాలనేది గంటా ఇంట్రెస్ట్. కానీ హైకమాండ్ మాత్రం జైంట్ కిల్లర్ బాధ్యతలు మాజీ మంత్రి భుజాన పెట్టింది. ఉత్తరాంధ్ర సీనియర్ నేత విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో బిగ్ ఫైట్ కు రెడీ కావాలని గంటాకు సూచించింది. ఈ ప్రతిపాదన రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ విద్యాశాఖ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణతో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తలపడబోతున్నారు అనే ప్రచారం హీటెక్కించింది. బొత్సాను ఓడించడానికి గంటానే సమర్థుడు అనే కోణం కీలకమైందని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఆ దిశగా ఐవీఆర్ఎస్ సర్వేలు జరుగుతున్నాయి. ఈ ప్రతిపాదనల మీద గంటా సైతం తర్జన భర్జన పడ్డారు. ప్రస్తుతం ఎన్నికలకు సమయం చాలా తక్కువ. పైగా చీపురుపల్లి నియోజకవర్గం పూర్తిగా కొత్త. అక్కడ కాపు ఫ్యాక్టర్ పనికి వచ్చినా గంటాను స్థానిక నాయకత్వం అక్కున చేర్చుకుంటుందనే నమ్మకం లేదు. పైగా పూర్తిస్థాయి గ్రామీణ వాతావరణంతో కూడిన ప్రాంతం. అన్నిటికీ మించి బొత్స రాజకీయ వ్యూహాలను ఎదుర్కొని నిలబడగలగాలి. ఇవన్నీ లెక్కేసుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో చీపురుపల్లిలో పోటీకి వెళ్లడం తనకు ఇష్టం లేదని గంటా చెప్పేశారు. మాట వరుసకు హైకమాండ్ దగ్గర చర్చిస్తాను అంటూనే తనకు వైజాగ్ నుంచి పోటీ చేయడమే ఇష్టమని మనసులో మాటను బయట పెట్టేశారాయన. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కొత్త సీటులో సరికొత్త కర్చీఫ్ పట్టుకుని తిరిగే గంటాకు తొలిసారి షాకింగ్ ఎక్స్పీరియన్స్ ఎదురైందనేది వాస్తవం. ఎప్పుడూ తాను ఎంచుకునే స్థానాలను అధిష్టానం ఆమోదిస్తుండగా మొదటిసారి ఫలానా సీట్లో మీరు పోటీ చేయాల్సిందేనని టీడీపీ హైకమాండ్ చెప్పడం గంటాకు కొత్త అనుభవం. టార్గెట్ బొత్సాలో భాగంగానే గంటాను చీపురుపల్లి పంపించాలని అధినేత చంద్రబాబు ఆలోచించి ఉంటారని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా గంటా మాత్రం తాను చెప్పాల్సింది చెప్పేశారు. ఇక అధిష్టానం నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో సన్నిహితులతో మాట్లాడిన తర్వాత గంటా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది వేచి చూడాల్సిందే.